సో, వెనకాల నుంచి చూడండి లైటింగ్ దేదీప్యమానంగా అదేదో బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్ చాలా బావుంది గదా! ఇది ఇక్కడ మార్చేద్దాం మనం. ఇది ఇందులో పెట్టేద్దాం. తాళింపుకి అదే ఈ బాణల్లో చేద్దామని. చిన్న థాంక్స్ చెప్తే గూడా రెస్పాండ్ అవ్వవు. ఎందుకు? స్కూల్ డేస్‌లో మా ఫ్రెండ్ ఉండేది జ్యోతి అని. వాళ్ళు బ్రాహ్మిన్స్ అన్నమాట. ఉడిపి బ్రాహ్మిన్స్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. ఇదే అండి నేను చెప్పింది. రూఫ్ మీద చూస్తే మీరు కరిగింది కదా, సో కింద అయితే ఇంకా అలాగే ఉంది, ఏమాత్రం చేంజ్ లేదన్నమాట. స్నో అది అన్నమాట సంగతి, చుట్టూ అలాగే ఉంది. సో వెనకాల నుంచి చూడండి లైటింగ్ దేదీప్యమానంగా అదేదో బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్ చాలా బావుంది గదా! సో ఏంటంటే మీకు చెప్పలేదు కదా ఇంతకీ ఇవాళ కారం పులుసు చేద్దామని. చామగడ్డల కారం పులుసు. కొందరు శామగడ్డలు అంటారు, కొందరు చామగడ్డలు అంటారు కదా! సో చామగడ్డల కారం పులుసు చేసి, అలాగే తోటకూర ఉంది. తోటకూర తాళింపు చేద్దామని మా ఆయన అసలే 2 కట్టలు తెచ్చారు ఈసారి. ఎందుకంటే ఒక కట్ట తెస్తే అంత కొద్దే అవుతుంది కదా, సరిపోదు. 2 కట్టలైతే కొంచెం కూడా అమౌంట్ అవుతుంది కదా. సో అదన్నమాట. ఫస్ట్ అయితే చామగడ్డలు బాయిలింగ్కి పెట్టేద్దాము, దాని తర్వాత మనం కటింగ్ సెక్షన్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. సో ఇది బాయిలింగ్ పెట్టేస్తున్నాను. ఇది ఉడికే టైంలో మనం కట్ చేసేసుకుందాము. సో ఇదే తోటకూర నేను చెప్పాను కదా, 2 కట్టలు. సో ఇది ఇప్పుడు ఒలిచేసుకుందాము ఇది ఉడికే టైంలో. సో ఇదన్నమాట. సో చింతపండు నానబెట్టేసాను అన్నమాట, పక్కన పెట్టేద్దాం. అది ఉడికే టైంలో టైం పడుతుంది కదా, ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఆనియన్స్ టమాటాలు కట్ చేసి పెట్టేసుకొని ఆకుకూర ఒలిచి పెట్టేసుకుందాము. కాస్కో ఆనియన్స్ కదండి, పెద్ద పెద్దవి వస్తాయి. సో నిన్న చికెన్కి హాఫ్ యూస్ చేసున్నా, ఇంకా రిమైనింగ్ హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట. బయట పెట్టకూడదండి, మంచిది కాదు. ఆనియన్ మాత్రం లెఫ్ట్ ఓవర్ అసలు యూస్ చేయకూడదు అంటారు కదా, కానీ ఇంత పెద్దవి ఉన్నాయి కదా, అందుకనే మిగులుతుంది ఖచ్చితంగా. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంతలో కొంచెం బెటర్ అన్నమాట. అంతేగాని ఆనియన్, మిగిలిన ఆనియన్ బయటే పెట్టేసి అది వాడుకుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కట్ చేసి సో ఈ ప్లేట్లో పెట్టేద్దాం. సేమ్ విత్ టమాటా. నేను ఎప్పుడు సీడ్స్ తీసేస్తానండి మ్యాక్సిమం. వీలైనంత వరకు సీడ్స్ తీసేద్దామని ట్రై చేస్తాను, మంచిది కాదంటారు కదా. సో ఇవే మ్యాక్సిమం కావాల్సింది. తెల్లపాయలు కూడా కావాలి. సో ఒకేసారి తోటకూర తాళింపుకి అండ్ ఈ కారం పులుసుకి కట్ చేసేసుకుందామని తెల్లగడ్డలు. సో ఇవి అండి కూరకి తాళింపుకి కలిపి. సో అన్నం పెట్టేస్తున్నాను ఈ గ్యాప్లో. సో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఆపేద్దాం. ఇది తోటకూర చేసుకున్నాం కదా. సో ఇవాళ మామూలుగా అయితే ఎర్రగడ్డలు ఏమి వేయమన్నమాట తాళింపులో. సో ఇవాళ కొంచెం ఎర్రగడ్డలు వేసి తాళింపు చేద్దామని, పప్పుల పొడి కూడా వేద్దాము అని. కూరకి తిరగమాతకు పెట్టేసి తర్వాత ఇది తాళింపు వేసేద్దాము, సో దట్ టైం సేవ్ అవుతుంది. ఇది ఇక్కడ మార్చేద్దాం మనం. ఇందులో పెట్టేద్దాం. ఓకే, అర్థం లేకుండా ఉంటుంది. దీంట్లో ఆయిల్ వేసేద్దాం ఫస్ట్. నేనైతే అట్లీస్ట్ 10 రోజులకు ఒకసారన్నా కారం పులుసు చేయాలని చూస్తానండి.
మంచిది కదా పొట్టకు కూడా, మొత్తం క్లీన్ చేస్తుందని. అండ్ అప్పుడప్పుడు పుల్లగా అలా తగులుతుంటే కూడా బాగుంటుంది కదా నాలుగుకి, ఎప్పుడు పప్పులు మసాలాలు అవే తినడం కన్నా. హౌ అబౌట్ యూ? మీరు ఇళ్ళల్లో కారం పులుసులు చేసుకుంటారా? చేసుకుంటే ఎంత ఫ్రీక్వెంట్గా? అండ్ అది మీకు ఫేవరెటా కాదా, పిల్లలకి నచ్చుతుందా ఎట్సెట్రా కామెంట్లో మెన్షన్ చేయండి. పిల్లలు చిన్నప్పుడు ఉండేటప్పుడు పెద్దగా నచ్చేది కదా వాళ్ళకి, కానీ నేను ఫ్రీక్వెంట్గా చేయకుండా వన్స్ ఇన్ ఏ వైల్ చేసేదాన్ని. అలాగే చేయడం వల్ల అలవాటు అవుతుంది అనమాట వాళ్ళకి. సో ఈవెన్చువల్గా వాళ్ళు ఇష్టపడకపోయినా తినగలుగుతారన్నమాట. ఎందుకంటే అన్నీ మనకు ఇష్టమైనవే ఉండవు కదా, సో ఆ పాయింట్ కూడా అర్థం అవ్వాలి వాళ్ళకి. ఆల్ ద టైం వాళ్ళకి ఇష్టమైనవే చేసుకుంటూ ఉండకూడదు అని. ఇది ఒలిచేసుకుందాము. ఈ లోపల ఇది మగ్గుతూ ఉంది, కాసేపు మగ్గే టైంలో మనం ఇది ఒలిచేసుకోవచ్చు. తాళింపుకి, అదే తోటకూర తాళింపుకి బాణల్లో చేద్దామని. సో కొన్ని ఆనియన్స్ ఎత్తి పెట్టేసి తాళింపులు వేస్తున్నాను. ఇందాక కట్ చేసుకున్నాం కదా కూరకని. మామూలుగా అయితే తాళింపులో వేయను నేను ఆనియన్స్, ఇవాళ ఊరికే కొన్ని వేద్దాము అని. సో ఇది లైట్గా వేగాక తెల్లగడ్డ పాయలు కొన్ని కట్ చేసుకున్నాను చిన్న చిన్నవిగా. యాక్చువల్గా ఇది శనగ్గింజల పొడి వేద్దామని ఇవాళ, అందులో వేయచ్చు, కానీ ఆల్రెడీ శనగ్గింజల పొడి ఉంది నా దగ్గర, దాంట్లో తెల్లగడ్డలు వేసే పొడి చేసుకున్నాను. కాకపోతే అది కొంచెమే ఉంటుంది కదా, ఈ తెల్లగడ్డలు ఇవి కూడా తగులుతా ఉంటే పంట కింద బాగుంటుంది కదా అని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తెల్లగడ్డలు. సో మూత పెట్టేద్దాం. ఓకే, విజిల్ వచ్చేసాయి, పక్కన పెట్టేద్దాం. ఇది బాగా మెషీగా అయిపోయింది. దీంట్లోనే పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి కొద్ది కొద్దిగానే వేస్తున్నాను, తర్వాత కూరలో కూడా వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వేసుకుంటే కొంచెం పచ్చి స్మెల్ పోతుంది. సో ఇది వేగనియండి ఇది. ఓకే, సో దీంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము కారానికి. మామూలుగా అయితే ఎండుమిరపకాయ తుంచేస్తారు, సో ఇవాళ పచ్చిమిరపకాయ వేసి ట్రై చేద్దామని. సో దీంట్లో పచ్చిమిరపకాయ చిలికలు వేస్తున్నాను కారం కోసం. కాసేపు వేగిన తర్వాత మనం ఆకుకూర వేసేసుకోవచ్చు. సో ఇందులో పులుసు పోసేసుకుంటున్నా, చింతపండు పులుసు. సో ఉప్పు కారం పులుపు అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే ఎవరి టేస్ట్ని బట్టి. ఓకే, ఇంక ఇది ఒక పొంగు వచ్చాక మళ్ళా చామగడ్డలు, ఉడకబెట్టిన చామగడ్డలు వేసేసుకోవడమే, అంటే చెక్కు తీసేసి. ఆల్రెడీ చెక్కు తీసేసి పెట్టుకున్నాను చామగడ్డలు, ఆల్రెడీ చెక్కు తీసి పెట్టేసుకున్నాను. వీటిని కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా, బైటింగ్ సైజ్కి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్ బా. చిన్న థ్యాంక్స్ చెప్తే కూడా రెస్పాండ్ అవ్వవు. ఎందుకు? ఇది మిక్స్ చేసేసాను అనమాట. అంటే కట్ చేసుకున్న తోటకూర వేసేసుకొని ఒక క్విక్ మిక్స్ ఇచ్చాను. ఇంకా అది ఉడకనేనండి, తర్వాత వాటర్ చిలకరించుకోవచ్చు డ్రైగా అయిపోయింది అనిపిస్తే. సో ఇది ఉడుకుతాను కావలేదు. మనం ఈ లోపల ఇవి కట్ చేసుకుందాము. ఓకే, ఇండియాలో అయితే ఎంచక్క కరెక్ట్ సైజుకి వస్తాయి, బాగుంటాయి. ఇక్కడ పెద్ద పెద్ద వస్తాయి. ఓ బాగా ఉడికిపోయింది. ఇది ఉడకలేదు అనుకుంటాను. చూడండి, నేనైతే ఇది కూడా పచ్చిది తినేస్తాను, బాగుంటుంది యాక్చువల్లీ. ఇదిగో
స్కూల్ డేస్లో మా ఫ్రెండ్ ఉండేది జ్యోతి అని. వాళ్ళు బ్రాహ్మణ్స్ అన్నమాట, ఉడిపి బ్రాహ్మణ్స్, కర్ణాటక నుంచి. బట్ ఎప్పటి నుంచో తిరుపతిలో సెటిల్ అయిపోయారు. వాళ్ళ మదరు చేసేదన్నమాట, డీప్ ఫ్రై చేసేది. చామగడ్డలు ఉడకబెట్టి డీప్ ఫ్రై చేసి ఒక స్నాక్ లాగా చేసేదన్నమాట, అపటైజర్ లాగా. భలే టేస్టీగా ఉండేది అసలు. నాకు చామగడ్డ ఇప్పుడు అదే ఇవి కట్ చేస్తా అంటే అదే గుర్తొస్తుంది. సో మీరు కూడా చేసుకుంటారా మీ ఇళ్ళల్లో స్నాక్స్ చామగడ్డలతో? కామెంట్లో మెన్షన్ చేయండి. మేము ఫ్రెండ్స్తో ఈవినింగ్ హ్యాంగ్ అవుట్ అవ్వాలని వెళ్తూ ఉంటాం కదా, ఒక్కోసారి వాళ్ళ ఇంటికి లేదా తను మా ఇంటికి వచ్చేది అలాగా. సో అలాంటప్పుడు ఆంటీ ఆ స్నాక్స్ చేసి పెట్టేది. సూపర్ టేస్టీగా ఉండేది. ఆంటీ భలే వండుతారులేండి అసలు. ఇంకా ఉడిపి బ్రాహ్మణ్ అంటే ఇంకా అర్థం చేసుకోండి. రసం కానీ కూరలు కానీ సూపర్గా ఉండేది ఆంటీ. నాస్టాల్జిక్ మెమరీస్, మీకు ఇలాంటివి ఏమైనా మెమరీస్ ఉంటే కామెంట్లో చెప్పండి. సో ఇది ఒక పొంగు వచ్చింది. సో ఇప్పుడు మనము ఇది వేసేసుకుందాము. ఇంకా ఈ ముక్కలకు ఉప్పు కారం పట్టాలి కదా, కాసేపు ఉడకడానికి పెట్టేస్తే సరిపోతుంది. సో ఇది చూద్దాము. ఆకుకూర ఎంతసేపు లేండి, ఫాస్ట్గానే అయిపోతుంది. సో కూర ఐ థింక్ ఇట్స్ గుడ్. ఆపేస్తున్నా. కారం అంతా కూడా సరిపోయింది. ఇదన్నమాట. ముక్కలు బాగా ఉడికిపోయాయి, బాగా మెత్తగా అయిపోయాయి. వెరీ గుడ్. సో ఇది కూడా అయిపోవచ్చింది, తాళింపు కూడా. మా ఆయన ఏదో కిండల్ చేస్తున్నాడు ఇక్కడ, అందుకే నవ్వుతున్నాను. పప్పుల పొడి వేసేస్తున్నాను, కొంచెం ఎక్కువ వేయట్లేదు. చూడండి, చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతాయి కదా ఆకుకూర తాలింపులు. ఇంకా మొదలెట్టేద్దాం, లంచ్ ఆల్రెడీ లేట్ అయిపోతుంది స్కూల్కి. ఇక్కడ స్కూల్ అన్నాను కదా, అది తెలుగు స్కూల్ అండి. సాటర్డేస్ ఉంటుంది మాకు. నేను టీచింగ్ వాలంటీర్ చేస్తున్నాను, మురారి కూడా. కూర గుడ్ గుడ్. కారం పులుసురా. సాటర్డేస్ మురారికి టెక్వాండో ఉంటుంది. టెక్వాండో నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి మళ్ళీ లంచ్ చేస్తున్నాము. తెలుగు స్కూల్కి పరిగెత్తాలి దీని తర్వాత. సో ఈ హడావిడిలో కూడా వ్లాగ్ చేశాను అనమాట. అంటే వీళ్ళు టెక్వాండోకి వెళ్ళినప్పుడు ఇంకా వంట మొదలెడతాను కదా, అప్పుడు వచ్చి మురారి ఫ్రెష్ అయ్యే కొందికి ఫినిష్ అయిపోతుంది. సో కూర్చొని గబగబా తినేసి ఇంకా తెలుగు స్కూల్కి పరిగెడతాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇది ఫిబ్రవరిలో తీసిన వీడియో అండి. So that's all today video all about and hope మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటారు. నచ్చితే don't forget to like the video, subscribe to the channel, let me know your feedback through comments. Thanks for watching, take care, bye bye.